ఇక మొదట్లో రణ్వీర్ ఇంకా మనోహర్ మధ్య గట్టిగా ఆర్గ్యుమెంట్ మొదలవుతూ ఉంటుంది. తన ముక్కుపుడుక గతం గుర్తొచ్చే వరకు అంజుని తిరిగి ఇవ్వడు అంటే అమర్ సడన్గా ఎందుకు ఇలా మాటలు మార్చేశాడు అని రణ్వీర్ ఫుల్ ఫైర్లో ఉంటాడు. దానికి మనోహర్ ఇలా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. ఈరోజు అంజు నీ చేతికి రాలేదో నిన్ను వదిలిపెట్టను. అయితే మనోహర్ నువ్వు నన్ను బెదిరిస్తున్నావేంట్రా అని అంజు కోసం వచ్చిన అమర్ని నువ్వు ఆపలేకపోయావు. నన్ను రెచ్చగొట్టకు అమర్ని అడిగి నీకు ఫోన్ చేస్తాను. ఇంకోవైపు బాగి అడ్డుపడకుండా సరేలే గైనా అంజుని రణ్వీర్తో పంపిస్తాను. లన్యర్ ఇంకా అందరూ కలిసి ప్లాన్ వేసుకున్న డైరెక్ట్గా అమర్ ఇంటి వైపు బయలుదేరుతూ ఉంటారు. ఇక అంజుకి ఇలా అంటూ ఉంటుంది. ఇలా దగ్గర మైసమ్మ ఇంకా రతుడు చాలా టెన్షన్ పడుతూ వెయిట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే తర్వాత అమర్ కార్ దిగుతూ ఉంటాడు. ఇంకా షాక్ వెంటనే అందరూ పడుతూ ఉంటారు. అయితే ఇంట్లో ఉన్న పిల్లలు మైసమ్మ ఫుల్గా ఎక్సైటెడ్ హ్యాపీలా ఉంటారు. పిల్లలు రెచ్చిపోయి థ్యాంక్ యూ సో మచ్ డాడీ అని అంజు అక్క ఇంకా అంకుల్తో వెళ్ళడం మాకు బిల్కుల్ ఇష్టం లేదు రియలీ అని చెప్తూ ఉంటుంది. అయితే అంజు తిరిగి రావడం చూసి మనోహర్ ఫుల్గా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఏంటి అమర్ అంజుని తిరిగి తెచ్చేసావు, తన తండ్రికి ఇచ్చేసావు కదా, కానీ ఇప్పుడు నువ్వు తెస్తావేంటి అని గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటుంది. దానికి అమర్ చాలా మెల్లగా ఈ సమాధానం ఇస్తూ ఉంటాడు. తను రణ్వీర్ కూతురే అని నీకు గ్యారంటీ ఏంటో తెలియాలి. ఇప్పుడు నాకు గతం గుర్తు లేదు. నన్ను కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ దొరికి నా గతం తిరిగి వచ్చే వరకు అంజు ఇక్కడే ఉంటుంది. అయితే రతుడు మధ్య వచ్చి సరే చెప్పింది ఫైనల్, ఇంకా నువ్వు ఇద్దరు చెప్పొద్దు మనోహర్ అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అయితే మనోహర్ ఫుల్గా సైలెంట్ అయిపోతాడు. అయితే మీసమ్మ వచ్చి మనోహర్కి గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. ఏంది ఏమన్నావు, అంజుని పంపించినట్లు మమ్మల్ని బయటికి పంపిస్తావు అన్నావు కదా, ఇప్పుడు చూసావా అమర్ సార్కి గతం గుర్తొచ్చిపోయినా తన మనసుకి మమ్మల్ని మర్చిపోలేదు. ఎక్కడ సార్ ఇష్టం లేకుండా చిన్న చిట్లు గతం కూడా బయటికి వెళ్ళదు అని చెప్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.